నేను కూడా ఖచ్చితంగా భద్రతని చెప్పి 100% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించారు. సర్పంచ్ జగన్ ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ తప్ప ఎక్కడ ఆదాయం లేదు. మనకు అన్ని జిల్లాల్లో కూడా ఆదాయం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఈసారి వస్తే ఎంఓఏ దాదాపు 15 లక్షల కోట్లు ఎంఓఏ అంటే అయినట్టు ఉన్నాయి, అగ్రిమెంట్ అయినట్టు ఉన్నాయి. అవన్నీ వస్తే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అంటే మనమే పెద్ద ఆదాయం ఉంటారు. మనంతా 4 గంటలు ఉత్తరప్రదేశ్, కానీ దానికంటే మనకి ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే పర్మనెంట్ గానే ఉంటాడు. ఆయన ఒక వాళ్ళు పొరపాటు వస్తే కోడి దొరికి అన్ని ప్రాబ్లం చేస్తారు. తెలంగాణకి 3 గంటలు చెప్పుకోబోతారు. కాబట్టి మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని దగ్గర తీసుకోకుండా కాలంగా తీసుకుంటా దూరం చూసి పనిచేస్తే తప్పకుండా గౌరవం ఉంటుంది. దాంతో పాటు ఎలక్షన్ అయిపోయినాక 6 నెలలు అందరినీ కూడా తీసుకుంటాం. అంటారా కాలేజీ తీస్తారా కొడతారా ఇస్తాం. అతి కూడా నియోజకవర్గం లేదు. ఇలా పార్టీ గ్యారంటీ దాంట్లో ముడవలేదు. దాని మీద పర్మిట్ ఇస్తాం, పోలీసులకు చెప్తాం, జరిగే చెప్తాం. అవి కూడా ఎవరిని కూడా చేసిన పరిస్థితి లైబ్రరీలో క్యాంప్ తీసుకుంటాం అనుకున్నాం. మనం క్యాంప్ తీసుకుంటూ కొంతమంది బడాయి పడుతున్నారు. ఆ బడాయి వెళ్ళమని కాలేజీ నిర్ధారించిందే పంపించాల్సిన పద్ధతులు. దాంట్లో ఎక్కువ లేదు. దగ్గర అందరికీ మంచి అనంతమాలు ఉంటే లేదు. కాబట్టి ఏం చెప్పినా 6 నెలలు మే 16వ తేదీకి కౌంటింగ్ అయిపోతుంది. మే 16 నుంచి నవంబర్ 16 వరకు మీకు అన్ని కూడా తీసుకుంటాం. ఏమన్నా చేస్తే చేసుకుంటాం. అది తప్పకుండా ఏమీ చెప్తాను. తర్వాత 13వ తేదీ మన ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం. 13వ తేదీ నుంచి గ్రామాల్లో కొంతమందిని మాత్రం నాతో పాటు రమ్మన్నాం. గ్రామానికి ఒక వ్యక్తి, గ్రామానికి ఒక వ్యక్తి నాతో పాటు రమ్మన్నాం. వాళ్ళు తప్ప మిగిలిన వారంతా కూడా 6 రోజుల నుంచి ప్రతి పంచాయతీలోనూ నాయకులంతా కంపల్సరీ కలిసికట్టుగా ఇంటింటికి ప్రచారం చేయాలి. ప్రచారం ఆ పార్టీ వాళ్ళు చేయాలి. ఇంకే రోజు ఇచ్చారు, చంద్రబాబు గారు చేశారు. తెలంగాణ వస్తే ఇచ్చింది. తెలంగాణ వస్తే 2022 లేదు. ఈసారి ఇస్తే కాదు. మొత్తం ఎవరు ఈ కంపెనీ కూడా వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. 2022 ఇచ్చారు. ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు ప్రతి మనం ఎంత మాట్లాడుతుంది. నింపబోతారు. అసలు కాదు. 5 నిమిషాలు